విజయవాడలో కని విని ఎరుగని రీతిలో విజయవాడ చరిత్రలో విజయవాడ ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికింది. విజయవాడ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ విజయవాడ అంటే రాష్ట్రానికి రాజధాని కాకపోయినా రాజకీయంగా నిర్ణయించేది ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ మాత్రమే అని చెప్తా ఉన్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో రేపు జరిగేటటువంటి విషయాన్ని ఈ రోజు చెప్పేటటువంటి ముందస్తుగా చెప్పేటటువంటి నగరం ఏదైనా ఉందంటే అది విజయవాడ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు ఉదయం నుంచి ఈ క్షణం వరకు కూడా ప్రజలందరూ కూడా రేపు జరగబోయేటటువంటి విషయాన్ని ఈ రోజు విజయవాడలో చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని కట్టబెడతామని చెప్పడానికి సంకేతం అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. సార్, ఈరోజు ఈ విజయవాడలో ఉన్నటువంటి ప్రజలు మధ్యతరగతి వాళ్ళు, పేదలు, మేధావులు, న్యాయవాదులు, రకరకాలైనటువంటి వారందరికీ సంబంధించినటువంటి నగరం విజయవాడ. ఈ విజయవాడలో సామాన్యులు బతకాలి అంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ 4 సంవత్సరాల నిరంకుశ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే విజయవాడలో సత్యనారాయణపురంలో అగ్రిగోల్డ్ లాంటి సంఘటన ఇంకొకటి ఉన్నది. అదే ఉమా చిట్ ఫండ్స్. ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని పట్టించుకుంటారు అని చెప్పిన మీ అందరి ముందు కూడా నేను సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. రేషన్ కావాలంటే, పెన్షన్ కావాలంటే, ఇల్లు కావాలంటే ఈ ప్రభుత్వం జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎప్పుడూ లేనట్టుగా ఈ విజయవాడ నగరంలో 20,000 ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. మేము శాసనసభ్యులుగా పక్కకు వచ్చే నాటికి 5,000 ఇళ్లు కట్టి రెడీగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఒక్కడికి కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరికీ ఇల్లు ఇచ్చేటటువంటి బాధ్యత తీసుకుంటుందని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఉన్నారు. పొద్దున అమరావతి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం, సామాన్యుల కోసం, మధ్యతరగతి వారి కోసం ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించేదానికి మనందరం కూడా నడుం కట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దలు శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ధన్యవాదాలు విష్ణు గారు. ఈరోజు మనకి నూతనంగా జాయిన్ అయిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి గారు